శాతవాహనకు సంబంధించినటువంటి మత పరిస్థితుల గురించి డిస్కషన్ చేద్దాం. ఈ మత పరిస్థితుల గురించి డిస్కషన్ చేసేటప్పుడు శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి మతాలు ఏంటి, మరి ఏ మతాన్ని అవలంబించారో వాటి గురించి డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రచయితలు వారు రాసినటువంటి పుస్తకాల గురించి డిస్కషన్ చేద్దాం. శాతవాహనులు వాళ్ళు అవలంబించిన మతం ఏంటంటే వైదిక మతం. అంటే వాళ్ళు వైదిక మతాన్ని అవలంబించారు. యాక్చువల్గా మౌర్యుల కాలంలో పతన దశకి వెళ్ళిపోయినటువంటి వైదిక మతం మళ్ళీ శాతవాహనుల కాలంలో రివైవ్ చేయడం జరుగుతుంటుంది. వాళ్ళు అవలంబించిన మతం ఏంటంటే వైదిక మతం. అయితే వాళ్ళు వైదిక మతాన్ని అవలంబించినప్పటికీ శాతవాహనులు మిగతా మతాలైనటువంటి జైన మతం అండ్ బౌద్ధ మతానికి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే లౌకిక తత్వాన్ని ప్రదర్శించారని చెప్పవచ్చు. ఈ స్టేట్మెంట్ ఇంపార్టెంట్. శాతవాహనుల కాలంలో లౌకిక తత్వాన్ని ప్రదర్శించారనే స్టేట్మెంట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ స్టేట్మెంట్ అని అడగవచ్చు, వారు ఇతర మతాలను హింసించారు, ఇతర మతాలను రెస్పెక్ట్ చేయలేదని అడగవచ్చు. కాబట్టి ఏంటంటే శాతవాహనులు లౌకిక తత్వాన్ని ప్రదర్శించారని చెప్పవచ్చు. నెక్స్ట్ వైదిక మతం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు శాతవాహనుల కాలంలో వైదిక మతం అనేది పునరుద్ధరణ జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే మౌర్యుల కాలంలో పతనమైనటువంటి ఈ వైదిక మతము ఈ శాతవాహనుల కాలంలో ఏమైందంటే రివైవ్ చేయడం జరుగుతుంటుంది. యాక్చువల్లీ ఈ వైదిక మతాన్ని మనకు దక్షిణ భారతదేశానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరు? అగస్త్య మహాముని. అంటే ఇతను ఏంటంటే మనకు గంగా మైదానంలో ఉన్నటువంటి వైదిక మతాన్ని సౌత్ ఇండియాకి స్ప్రెడ్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే అగస్త్య మహాముని. నెక్స్ట్ భీమసేన జాతకం ప్రకారము ఆంధ్రలో వైదిక మతం బాగా వెలసిల్లిందని చెప్తుంది. అంటే ఇది ఒక రకమైనటువంటి జైన బౌద్ధ సంబంధించినటువంటి గ్రంథమైనప్పటికీ ఆంధ్రలో వైదిక మతం బలంగా ఉందని చెప్తుంది. కాబట్టి ఏంటంటే శాతవాహనుల కాలంలో వైదిక మతం ఉందని చెప్పవచ్చు. ఇక ముఖ్యమైన ఎవిడెన్స్ ఏంటంటే నానాఘాట్ శాసనం అనేది ఇంద్రుని యొక్క ప్రార్థనతో ప్రారంభమవుతుంది. ఇందులో అగ్ని, వరుణుడు వంటి మనకున్నటువంటి వైదిక దేవుళ్ళ యొక్క ప్రస్తావన ఉంది. కాబట్టి శాతవాహనుల కాలంలో వైదిక మతం ఉందని చెప్పవచ్చు. నెక్స్ట్ హలుడి యొక్క గాథా సప్తశతి ప్రకారం ఇదేంటంటే శివ ప్రార్థనతో ప్రారంభమవుతుంది, గౌరీ స్తోత్రంతో ముగుస్తుంది. కాబట్టి ఇది కూడా ఒక రకమైనటువంటి ఎవిడెన్స్ చెప్పవచ్చు. నెక్స్ట్ శాతవాహనంలో ఉన్నటువంటి మొదటి శాతకర్ణి అయినటువంటి వ్యక్తి ఇతను అశ్వమేధ యాగాలు కావచ్చు, రాజసేయ యాగాలు కావచ్చు చేయడం జరిగింది. నెక్స్ట్ బ్రాహ్మణులకు దానాలు ఇవ్వడం జరిగింది. అంటే శాతవాహనుల వాళ్ళే మొదటిసారిగా బ్రాహ్మణులకు దానాలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి శైవ మతం. నెక్స్ట్ మతం ఏంటంటే వైదిక మతంలో శైవ మతం. శైవ మతం గురించి డిస్కషన్ చేసేటప్పుడు శాతవాహనుల కాలంలో కనిపించే ముఖ్యమైనటువంటి శైవ శాఖ ఏంటంటే పాశుపత శైవం. ఇది యాక్చువల్గా క్రీస్తుపూర్వం 1వ శతాబ్దంలో ప్రారంభమైంది. దీని యొక్క స్థాపకుడు ఎవరంటే ఇది ఇంపార్టెంట్ అండి, లకులిస అనేటువంటి వాడు దీన్ని స్థాపించడం జరిగింది. ఇది ఏంటంటే శాంతిని ప్రబోధిస్తుంది. నెక్స్ట్ శాతవాహనుల కాలంలో ముఖ్యమైనటువంటి శైవ దేవాలయం ఏంటంటే మనకున్నటువంటి గుడిమల్లం అండి. గుడిమల్లం మీద మోస్ట్ ఇంపార్టెంట్ సైట్ ఫర్ ది శైవ రిచువల్స్. నెక్స్ట్ క్లాస్లో జైన మతం గురించి డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే క్లాస్లో ఎంత అయ్యేటట్టుంది, అందువల్ల నెక్స్ట్ క్లాస్లో జైన మతం, తర్వాత బౌద్ధ మతం గురించి డిస్కషన్ చేద్దాం.